సిద్ధం అదే ఫైనల్ సార్. ఇంకా అదే ఇక ఫైనల్. మిగతాది నోటిఫికేషన్ వచ్చాక ఈ లోపు ఇదంతా సెట్ చేసేసి అభ్యర్థులు ఈయన్ని ఒక అనౌన్స్మెంట్ టోటల్ 175 అనౌన్స్ చేసేసి 175 అంటే ఆ వేదిక మీద అయితే అనౌన్స్మెంట్ అయితే వేదిక మీద ఉండదా? విడిగానే అనౌన్స్ చేస్తారు. అవి వేదికల మీద చేస్తే మొత్తం డైవర్షన్ అయిపోతుంది టాపిక్. కాబట్టి వేదికల మీద చేయడు అతను. వేదికల మీద వన్ మ్యాన్ ఆర్మీ కావాలి అతనికి, అంతే అంతే. వేదిక మీద అదే చేసేసి ఈ లోపుగా ఇదే విడిగానో ఆ తర్వాత లిస్ట్ అనౌన్స్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏముంది వాట్సాప్ లో పంపిస్తే అంటే సరిపోతుంది. మన చంద్రబాబు గారు అయితే సూపర్ సిక్స్ మరి పెద్ద వేదిక మీదే పెట్టారు, అది మహిళా శక్తి అని ఆయన పెట్టి ఫార్ములా పెట్టారు. అది, ఇతని ఫార్ములా అది. అంటే అభ్యర్థులను అయితే మామూలుగా ప్రకటించారు కానీ తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. ఇతను ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయి ఉన్నది కదా, కొత్తది ఏం చెప్తాడు అక్కడ. అంటే ఈ ఆఖరి సభ 4వ సిద్ధం సభలో ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చూడొచ్చు, ఆయన ఏం ఈ చెప్పారు? ప్రాంత క్రౌడ్ని పోగేయడం, ఈ ప్రాంతంలో కూడా మాకు పట్టుందని చెప్పడం. వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఈ వివాదాలు, గుంటూరు జిల్లా ఈ వ్యవహారాలు ఓ రకంగా రెండు బలహీన ప్రాంతాల కింద కనబడుతుంది. లేదు బలహీనం కాదు, మేము స్ట్రాంగ్గా ఉన్నామని చూపించే ప్రయత్నం. అంటే ఈ పొత్తులకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే ఇక ఇవన్నీ మామూలుగా అంటారు. తెలుగుదేశాన్ని విమర్శించకుండా ఎట్టుంటారు, పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఎట్టుంటారు. అంటే నిన్న జరిగిన ఎఫెక్ట్ కదా, దీనికి కౌంటర్ ఇవ్వడానికి కూడా సభ అయిపోయి పద్దాకెందుకు ఈ లోపే ఇచ్చేస్తున్నారు కదా. అంటే ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవారు కదా, అంతే. ఆయన మాట అయిందే, వీటికి కౌంటర్ అంటే ఏముండదు. ఆయన అతను తిట్టాల్సిన అతను తిడతాడంతే. అప్పుడు చెప్తారు సెపరేట్.